నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. కన్య మౌనం వివాహానికి సమ్మతమే. ఈ తాలిబాన్లకు తోకుండదు, తొండముండదు. ఈ ప్రపంచంలో అత్యంత కఠినాత్ములు, హృదయం లేనటువంటి మనుషులు ఎవరు ఉన్నారు అంటే తాలిబాన్లే. వాళ్ళకి ఏముండదు, మానవత్వమే ఉండదు తాలిబాన్లకు. వాళ్ళట పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయి మౌనంగా ఉన్నదనుకో, ఇక పెళ్లి చేసుడే. ఆ పిల్ల కానీ, చిన్నపిల్ల కానీ, పెద్ద పిల్ల కానీ, ఎవరైనా కానీ. మౌనం ఎందుకు? మౌనం రకరకాలుగా ఉంటుంది. తల్లిదండ్రులకు భయపడి మౌనం వహిస్తుండొచ్చు. మౌనం అర్ధాంగీకారం మన తెలుగులో ఉన్నది. ఒకవేళ మౌనంగా ఉంటే సగం అంగీకారం, పూర్తి అంగీకారం కూడా కాదు. అంటే అమ్మాయి గురించి ఆలోచన చేసే ప్రసక్తి లేదు వాడిగా. ఎవరు తెచ్చినా అమ్మాయి మౌనంగా ఉంటే పెళ్లి చేసుడే, వయసుతో సంబంధం లేదు. ఇక అటువంటి చట్టాలు ఉంటాయి. వాళ్ళు మహిళలను పైకి రాకుండా, విద్యావంతులు కాకుండా చేస్తున్నటువంటి మూర్ఖత్వం తాలిబాన్ల దగ్గర ఉన్నది. మన మహిళా బిల్లు గురించి మన ఎంఐఎం నేత ఏమన్నాడు, మేము మహిళా బిల్లుకు వ్యతిరేకము అంటే, మీ మహిళలు బుర్కాలు వేసుకొని ఇంట్లోనే ఉండాలి, లేకుంటే షాపింగ్లకు పోవాలి తప్ప వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కావద్దు. వాళ్ళ సిద్ధాంతం అదిగా. ఇస్లాం మత సిద్ధాంతం ఈక్వల్ టు తాలిబాన్. ఇంకా వాళ్ళది రాజ్యం ఉన్నది కాబట్టి ఇష్టారాజ్యం. ఇక వాళ్ళు ఇష్టారాజ్యం, వాళ్ళు ఏ చేసినా ఇక అది చట్టమే కాదు. వాళ్ళు మాట్లాడే తత్వం ఎట్లున్నది చూడండి. ఇక ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వాళ్ళు ఎప్పటికీ కొత్త నిర్ణయం ఇది ఒక్కటే కాదు, ఎప్పుడు తీసుకున్నా వివాదాస్పదమే. అక్కడ మహిళలను అణిచివేయాలి. వీళ్ళ దాంట్లో ఉన్నది. ముస్లిం మతంలో కూడా ఉంది, మగోడు 4 వివాహాలు చేసుకున్నా సరే, కానీ మహిళ మాత్రం ఒకళ్ళే. ఒకవేళ మగవానికి నచ్చలేదు ఒక తలాక్ 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 3 సార్లు అంటే విడాకులే. అమ్మాయి జీవితం ఏమన్నా కానీ, మీరు తలాక్ 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 అన్నాడు అనుకో, విడాకులే. అటువంటి చట్టంలో మార్పు చేసిండు నరేంద్ర మోదీ. కోర్టుపరంగా నిర్ణయం తీసుకొని విడాకులు రావాలి, కానీ తలాక్ తలాక్ 3 సార్లు అంటే విడాకులు కాదు అని మహిళలకు అండగా నిలిచింది కేంద్ర ప్రభుత్వం. అట్లుంటుంది. బాలికల హక్కులను తీవ్రంగా కాలరాస్తున్నాయి, వారి భవిష్యత్తును మరింత అంధకారంలో నెడుతున్నాయని మానవ హక్కుల సంఘాలు చెప్పినాయి. అఫ్ఘన్ బ్రాడ్కాస్టర్ అము టీవీ కథనం ప్రకారం జీవిత భాగస్వాముల మధ్య విభజన సూత్రాల పేరుతో 31 ఆర్టికల్స్తో కూడిన ఈ నియమావళిని తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్బాజా ఆమోదించారు. దీన్ని ఇటీవల ప్రభుత్వ అధికారిక గెజిట్లో ప్రచురించారు. ఈ చట్టంలో అత్యంత వివాదాస్పదంగా మారిన నిబంధన ఏమిటంటే, యుక్త వయస్సు వచ్చిన కన్య అయినా బాలిక పెళ్లి ప్రతిపాదనకు మౌనంగా ఉంటే దానిని ఆమె అంగీకారంగా పరిగణించవచ్చు. అయితే ఇదే నిబంధన అబ్బాయిలకు లేదా గతంలో వివాహమైన మహిళలకు వర్తించదని స్పష్టం చేయడం గమనార్హం. ఇది బాలికల గొంతును నొక్కడమేనని విమర్శలు వెలువెత్తుతున్నాయి. భయపడి ఆమె మౌనంగా ఉంటే పెళ్లి ఒప్పుకున్నట్ట. ఎక్కడి చట్టాలు రా మీ? మహిళను అంచివేసే స్థితి. ఒక మహిళ అంతరిక్షానికి పోతున్న ఈ రోజుల్లో మహిళలను అణచివేస్తున్నారు మీ దిక్కుమాలిన చట్టాలు, దరిద్రపు చట్టాలతోటి. మహిళలను చదువుల్లో ఉన్నత స్థితికి లేకుండా, రాజకీయంలో రాకుండా అణచివేస్తున్నారు. మరి మహిళల్లో చైతన్యం రావాలి. ముస్లిం మతంలో ఉన్న మహిళల్లో కూడా చైతన్యం రావాలి. మీరు రాజకీయాలకు రావాలి, మీరు ప్రజాప్రతినిధులుగా ఎదగాలి, అసెంబ్లీలకు పోవాలి, పార్లమెంటుకు పోవాలి, మీరు మంత్రులు కావాలి. మగోళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళకే భయపడాలి. మీరు అక్కడనే ఇంటి దగ్గరనే ఉంటారు, లేకుంటే కోటికి పోయి షాపింగ్ చేస్తారు. అంతే. ఇక మిమ్మల్ని అణచివేయడానికి మీ మగవాళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఊళ్ళలో చూడండి, హిందువులకు సంబంధించిన వాళ్ళు మహిళలు సర్పంచులు. ఆ చక్రం దింపుడు కూడా ఇప్పుడు బంద్ అయింది. ఒకప్పుడు ఉండే మహిళా సర్పంచ్ సంతకాలకే. ఇప్పుడు అట్లా కాదు, మహిళలు కూడా బ్రహ్మాండంగా వస్తున్నారు, మీటింగ్లకు, సమావేశాలకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. మాకు కావాల్సింది ఇదే అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మహిళలు చైతన్యం వచ్చింది. ఇంకా మీ లోపల ఎందుకు చైతన్యం రాలే? ముస్లిం మహిళలకు ఎందుకు చైతన్యం వస్తలేదు? నిర్భయంగా పార్లమెంటులోనే మీ నాయకుడు మేము మహిళా చట్టానికి, మహిళా బిల్లుకు వ్యతిరేకం అన్నాడు. మీరు ఎందుకు మాట్లాడతలేరు? మిగతా మహిళలను చూడండి, ఎంత చైతన్యం వచ్చింది. హిందూ మతంలో ఉన్న మహిళలకు ఎంత చైతన్యం వచ్చింది. క్రైస్తవ మతంలో ఉన్నటువంటి మహిళలకు కూడా ఎంత చైతన్యం వచ్చింది. మరి మీరెందుకు ఇంకా వెనుకంజలో ఉన్నారు? మీ నాయకులకు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎన్ని రోజులు మౌనంగా ఉంటే మీరు అంతగా
వాళ్ళందరూ మిమ్మల్ని అణచివేస్తారు. అమ్మా మహిళా మతలులారా, ముస్లిం మహిళా మతలులారా, మీరు రండి, ముందుకు రండి, రాజకీయ అరగేట్రం చేయండి, గొప్పగా ప్రజాప్రతినిధులు కండి, ప్రజా సంక్షేమం కోసం పోరాడుండి, కానీ ఈ అణచివేతలలో బానిసలు కావద్దు. అదేవిధంగా రాజకీయ వ్యాఖ్యాత ఫహిమా మహమ్మద్ మాట్లాడుతూ బాల్య వివాహాలలో అర్థవంతమైన సమ్మతి అనేది ఉండదు, బాలిక మౌనాన్ని అంగీకారంగా పరిగణించడం ద్వారా స్వయం ప్రతిపత్తిని గొంతును నొక్కినట్లే అని పేర్కొంది. వాస్తవం, ఇప్పటికైనా ముస్లిం మహిళా మతలు నిర్భయంగా బయటకు రండి, మీరు ఎన్నికలలో గెలవండి, గొప్పనైన ప్రజాప్రతినిధులుగా పేరు తెచ్చుకోండి, అసెంబ్లీలో పార్లమెంట్లో గడగడలాడించండి మీ హక్కుల కోసం, మీ ప్రజలు మిమ్మల్ని గెలిపించిన ప్రజల అభివృద్ధి కోసం. ఏమంటారు ప్రేక్షకులారా? ముస్లిం మహిళలకు కూడా చైతన్యం రావాలా వద్దా? ఇంకా తాలిబాన్లలాగా అణచివేతకే గురి కావాలా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.